భలే ఉందిరా. పాపా బాగున్నావా? పొర నల్ల కుక్క. అమ్మాయిలకి ఏంట్రా మనం అసలు రెస్పెక్ట్ లేకుండా పోయింది. దాని పని చెప్తా. అసలు ఊరికి అందగా నేనేరా, అలాంటి నన్ను చూసి అమ్మాయి ఎలా అందంటే వాడు ఎవడరా? వాడు గురుమూర్తి గారు అబ్బాయి వినోద్ అన్న. వాడు కదరా, వాడు అంకల్ హీరోలో ఉన్నాడే వాడు. వాడెవడో నాకు తెలియదు అన్న. వాడు ఎవడైనా సరే నాకు నచ్చలేదు, ఎందుకంటే వాడు చాలా స్మార్ట్గా ఉన్నాడు. ఈ ఊర్లో అంతగా నేను ఒక్కడిని, నాకు పోటీ ఎవరు ఉండకూడదు. ఓకే వాడిని పిలు. బండాపు ఊరికి కొత్త, కాస్త అడ్జస్ట్ అవ్వు. రాయకుట్ట నువ్వు దిగరా, వెనకాల నువ్వేరా. దిగు దిగు దిగు. నాన్న నీకు నా గురించి కొంచెం చెప్పాలి. మన ఈ ఊర్లో చాలా డేంజర్, మనం చెప్తే అందరికి హడల్. అలా నా దగ్గర నువ్వు ప్రతి కటింగ్ చెప్తాంట్రా, హీరోలో పోజు కొడతావేంటి? నా గురించి తెలుసా నీకు? బేసిక్ 2 సార్లు మంటలు 2 సార్లు రేపులు చేసి పైకి వచ్చినాడు. నా పేరు అడిగి వస్తాను మాడుతుంటే అబ్బో ఈ చెయ్యి ఫోల్డింగ్ ఏంట్రా? కళ్ళు చూపెట్టున్నావా? భయం అనుకుంటున్నావా? కొట్టి మగం పచ్చడైపోద్ది. దించో దించో ఇది చాలా కటింగ్ చెప్తున్నాడు, చంపేస్తున్నాని చెప్పు. నా గురించి నా మాట వినండి సార్, మీరు కూర్చోండి సార్. అసలు ఎలాంటి వాళ్ళని తీసుకొస్తున్నందుకు నిన్ను కొట్టాలరా అంత మాకోడి. ఎలా నువ్వు వెళ్ళరా, ఈ రోజు నా 3 బాల్ కూడా బతిపోయావు, లేకపోతే ఇప్పుడు ఎప్పుడు మర్డర్ చేసేవాడిని. వదలరా, ఈ నా చేతులు అయిపోయి ఇవాళ. రే మామిడి పట్టుకోబట్టి బతి వెళ్ళు వెళ్ళు. అరే నువ్వు బండి సోంబేరి వెళ్ళండ్రా. అలా వెళ్ళిపోతున్నాయంట్రా, కొడుకు భయపడిపోయాడు. అన్నయ్య, అనితతో కలిసి గుడికి వెళ్ళొస్తాను. అలాగే. త్వరగా రారా. వస్తున్నాను కదా. నమస్తే అయ్యా. నమస్తే సార్. ఇతనెవరు? మీ మిల్లులో పని కావాలని అడిగాను. ఇతని గురించేనా నువ్వు చెప్పింది? ఇతనే సార్. నీ పేరేమిటి? గౌతమ్. ఇతని వల్ల మనకేం ఇబ్బంది రాదు కదా? అలాంటిదేం ఉండదు సార్, చాలా మంచివాడు. ఇతను ఏదైనా ప్రాబ్లం చేస్తే దానికి నీదే బాధ్యత. సరే సార్. అర్థమైందా? సరే సార్. జాగ్రత్త. అయ్యగారిని పంపించి వస్తాను. రే గౌతమ్, రారా వెళ్దాం. లేరమ్మా ఇల్లు. నాన్న నేను చెప్పానుగా, నా ఫ్రెండ్ గౌతమ్ హైదరాబాద్ నుంచి వచ్చాడు అయ్యగారి మిల్లో పని కోసం.